నిన్న ఓల్ ఓల్గా పోవూరు లలిత కుమారి అసలు పేరు. జన్మస్థలం హైదరాబాద్. ప్రసిద్ధి గొప్ప స్త్రీవాద రచయిత. రచనలు స్త్రీవాద కవితలు. ప్రతి స్త్రీ ఒక నిర్మల కావాలి. మొహందీ స్త్రీల విజ్ఞప్తి. స్త్రీవాదం రచనలు సహజ, స్వేచ్ఛ, మానవ. ఇంకా కవితలు, నవలలు. సహజ, స్వేచ్ఛ, మానవి, ఆకాశంలో సగం, ప్రయోగం, నవలిక. స్త్రీవాద వ్యాసం, సంఖ్యలు తెగుతున్న సంగీతం. స్త్రీవాద కథలు, రాజకీయ కథలు. సంపాదకీయత్వం, నీలిమేఘాల స్త్రీవాద కవితా సంకలనం. ఇంకా జయప్రభ కవయిత్రి. ప్రసిద్ధి గొప్ప స్త్రీవాద రచయిత్రిగా. రచనలు పరిశోధనా గ్రంథం భావికవిత్వంలో స్త్రీ. స్త్రీవాద కవితా సంపుటాలు సూర్యుడు కూడా ఉదయిస్తాడు 1980లో రాసింది. ఉద్యోన్ముఖం 1986. వామనుడి మూడో పాదం. స్త్రీవాద ప్రసిద్ధ స్త్రీవాద కవితలు పైటను తగలయ్యాలి. యశోధర వగపెందుకే, ఇక్కడ కురిసిన వర్షం ఎక్కడ మేఘాయిదో అని. తర్వాత శ్రీపాద కవయిత్రి ముప్పాల రంగనాయకమ్మ. ఈవిడ నవలలు జానకి విముక్తి, బలిపీఠం, పేకమేడలు, విమర్శ గ్రంథం, రామాయణ విశ్వవృక్షం. వ్యాస సంకలనం స్త్రీ స్వేచ్ఛ. స్త్రీవాద యొక్క దృక్పథంతో వచ్చిన మొట్టమొదటి నవల జానకి విముక్తి. విశ్వనాథ్ వారి రామాయణ కల్వృక్షం కావ్యాన్ని ఖండిస్తూ రంగనాయకమ్మ రామాయణ విశ్వవృక్షం రాసింది. కవయిత్రి మాలతీ చందూర్. ఈవిడ 1930లో పుట్టింది. నూజివీడు కృష్ణాజిల్లా జన్మస్థలం. సంపాదకత్వం జగతీ సాహిత్య సాంస్కృతిక పత్రిక. సత్కారాలు వాసిరెడ్డి రంగనాయకమ్మ అవార్డు 1990లో. ఎస్వి యూనివర్సిటీ గౌరవరేటు 1900, డాక్టరేటు 1992లో. నవలలు భూమిపుత్రి, చంపకము, చెదల పురుగు, హృదయనేత్రి, సద్యోగము, వైశాఖి, రుక్మిణీదేవి ఆత్మకథ, క్షణికము, రెక్కలు చుక్కలు. కథలు రవ్వల దుద్దులు, లజ్జు కార్నీలు, నీరజ. మాలతీ చందూర్ ఆంధ్రపత్రికలో ప్రమథావనం అన్న శీర్షికలో తెలుగు పాఠకులు పరిచయం అయ్యారు. మాలచంద్ర రాసిన ప్రఫలం. అలా భూమిపుత్రి నవలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. 1993లో హృదయనేత్రి అనే కేంద్రంగా వచ్చింది అకాడమీ అవార్డు. మాలతీ చందూర్ మొట్టమొదటి నవల ఆలోచించు. అలాగే ఆలోచించిన నవల ప్రధాన పాత్ర లలిత. హృదయనేత్రి నవలలో ప్రధాన పాత్ర స్వరాజ్యం. మాలతీ చందూర్ రాసిన తొలి తెలుగు నాటిక నాలాగే ఎందరో. మాలచంద్ర గారి వంటలు, పిండి వంటలు అనే రచన ఇప్పటికీ 23 ముద్రలు జరిగాయి. మాలతీ చందూర్ జవాబులు అన్న శీర్షికతో అంతర్జాతీయ, జాతీయ రాజకీయ అంశాలను పాఠకులతో పంచుకున్నారు. మాలతీ చందూర్ గారి కాంచనమృగం నవల సుధా పత్రికల ద్వారా విరచితమైంది అని చెప్పి పూర్తి చేశారు.